నమస్తే, నేను మీ సతీష్. ముద్రగడ పద్మనాభం కాపు నేతగా చెప్పుకుంటూ కాపుల అభ్యున్నతి కోసం ఎంతగానో పోరాడుతున్నానని చెప్పి తనని తాను ప్రాజెక్ట్ చేసుకునేటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన ముసుగు అయితే కనుక తొలగించాడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నానని ఈ నెల 14వ తారీఖున భారీ ర్యాలీగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరేందుకు తను ఉన్న ప్రదేశం ఏదైతే తాను నివసిస్తున్నటువంటి ప్రాంతం నుంచి తాడేపల్లిలోనా లేదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అపాయింట్మెంట్ ఇస్తే అక్కడికి భారీ ర్యాలీగా వెళ్ళి ఆ రోజున సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల సమయం మధ్యలో తాను పార్టీ కండువా కప్పుకోబోతున్నాను అంటూ ఒక మీడియా సమావేశాన్ని పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం దానిపైన ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. ముద్రగడ పద్మనాభం కేవలం ఒక రాజకీయ కుట్ర కోణంతో, అంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కుట్రలో భాగంగానే ఆ రోజున వచ్చి చేరుతా ఉన్నారు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మరి నిజంగా ముద్రగడ పద్మనాభం రాజకీయ పార్టీలో చేరడం, దాని వెనకాతలు ఉన్నటువంటి కుట్ర ఏమిటి, అంటే వైసీపీలో చేరడం, ఆ రోజు ఆ సమయం అనేటువంటి ముహూర్తం వెనకాతలు ఉన్నటువంటి కుట్ర ఏమిటి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, సహజంగా ఎవరైనా కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు సెంటిమెంట్స్ని కొంచెం ఎక్కువగానే ఫాలో అవుతూ ఉంటారు, అది చూస్తూ ఉంటాం. అందుకే వాళ్ళు ఏదైనా పార్టీల్లో చేరేటప్పుడు ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం, ఫలానా మంచి రోజు ఆ సమయంలో ఇది చేద్దామని. ముద్రగడ పద్మనాభం గారు మరి ఇంతకాలం కాపు ఉద్యమ నేతగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజున ముసుగు తొలగింది. జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అనేటువంటి విషయం కూడా అందరికీ అర్థమైపోయింది. ఆయన వైసీపీలో చేరుతున్నాడు. అది ఎవరు ఏం పెద్ద దాన్ని ఆలోచించేది కాదు. కానీ ఆయన చేరేటువంటి రోజును ఫిక్స్ చేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫలానా రోజు ఫలానా కార్యక్రమాలు ఫలానా సమయానికి నేను ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాను అంటూ ఆ 14వ తారీఖునే ఎందుకు ఫిక్స్ చేసుకున్నాడు అంటే ఇది కూడా ఒక కుట్ర కోణం అంటూ ఉన్నారు. ఏమిటి సార్, సహజంగా అది ఏమో ఆయన సెంటిమెంట్ అనుకోవచ్చు కదా, దాంట్లో కుట్ర అంటే ఏ విధమైనటువంటి కుట్ర ఉండే అవకాశం ఉంది? ముద్రగడ పద్మనాభం గురించి చెప్పటం అంటే అది ఒక రకంగా చూస్తే ఏమవుతుందంటే మన స్థాయిని తగ్గించుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ ఇతను ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదో వచ్చి ఆయన ఆ పార్టీలో చేరుతున్నాడు కాబట్టి చెప్పిన మాట కాదు ఇది. తునిలో రైలు తగలబెట్టడం దగ్గర నుంచి ఆ కేసులో ముద్రగడ పద్మనాభం నిందితుడిగా ఉన్న కేసులు అవన్నీ మనం చూసాం. కాపుల పేరు చెప్పి, కాపు ఉద్యమం పేరు చెప్పి, కాపు యువకులని రెచ్చగొట్టి వాళ్ళని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి దూరం చేసి వాళ్ళని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయటానికి ముద్రగడ పద్మనాభం గత 10 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక డెడ్ ఎండ్ వచ్చింది. ఏంటి, కాపులు యువతల ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేయటము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత ఉండటం, ఈ అంశాలతోటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, అయ్యా ముద్రగడ, ఇంకా నీ డ్రామాలన్నీ ఆపేసేయి, డైరెక్ట్గా వచ్చి నా పార్టీలో చేరు, ఎందుకంటే ఇంకా ఇప్పుడు నువ్వు డ్రామా ఆడినా లాభం లేదు, కాపులు నా వైపు రావాలి అంటే నువ్వు నా వైపు ఫస్ట్ వచ్చేసేయి, ఇంక ఈ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాము, ముసుగు తీసేద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక ఐడియాతోటే ముద్రగడ పద్మనాభం ముందరకు వచ్చేసాడు. ముందరకు వచ్చి ఇప్పుడు ఇందులో చేరుతున్నాడు. ఆ చేరటం కూడా ఏంటి అంటే ఎంత కుట్ర ఉందో చూడండి దీని వెనక. ఈయన చేరుతున్న రోజు అది కరెక్ట్గా జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఓకే, జనసేన ఆవిర్భావ దినోత్సవం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇస్తాడు, రాష్ట్రంలో జరగబోతున్నది ఏంటి అనేది స్పష్టంగా ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా ఇప్పటికే కనపడుతున్నది. దాని మీద జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఒక రోడ్ మ్యాప్ ఇవ్వబోతున్నాడు. తను తెలుగుదేశంతో ఎట్లా కలిసి పోటీ చేస్తున్నాడు, ప్రజల అభిప్రాయం ఏంటి అనే ఇటువంటి విషయాల్ని కూలంకషంగా ఆయన చర్చిస్తాడు. జనసేన ఎప్పుడైతే అటువంటి మీటింగ్ పెట్టుకుంటుందో రాష్ట్రంలో ఉన్న కాపు యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ వెనక ర్యాలీ కావటానికి అవకాశం ఉంది. దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అని ఆలోచించి నేను ఇంతకుముందు చెప్పాను కదా, అయ్యా ముద్రగడ గారు ముసుగు తీయాల్సిన సమయం ఆసన్నమైంది, ఇప్పుడు
జనసేనని దెబ్బకొట్టడానికి మీరు ముసుగు తీసేసి నా దగ్గరికి రండి అని చెబితే ఆయన ముసుగు తీసేసి రెడీ అయిపోయాడు. అంటే ఇదే సమయానికి పవన్ కళ్యాణ్ మెసేజ్ కాపులకి వెళ్ళే సమయానికి ముద్రగడ పద్మనాభం మెసేజ్ కూడా పంపించేసి కాపు కులాన్ని, కాపు జాతిని మళ్ళీ చీల్చాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంకో కుట్ర పన్నాడు. అందుకని అదే సమయానికి ముద్రగడ పద్మనాభాన్ని తీసుకుంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్లాన్ అన్నా వేయచ్చు. కాపు జాతి కోసం పనిచేస్తున్నాను అని ఇంతకాలం చెప్పుకొని, ఇంతకాలం నువ్వు కాపు జాతి మేలు కోసమే, అసలు కాపు జాతి మేలు కోసం పుట్టిన అవతార పురుషుడిని అని చెప్పుకున్న నువ్వు ఈ పని చేయొచ్చా? అదే అంటే జనసేన ఆవిర్భావం రోజున నువ్వు ఈ పని చేయొచ్చా? జగన్మోహన్ రెడ్డి కుట్రకి నువ్వెట్లా వంత పాడుతున్నావు? డైవర్షన్ పాలిటిక్స్ లాగా. డైవర్షన్ పాలిటిక్స్. మనం జగన్మోహన్ రెడ్డిని డైవర్షన్ పాలిటిక్స్లో ఎక్స్పర్ట్. అటువంటి ఎక్స్పర్ట్ ముద్రగడ పద్మనాభాన్ని ఈసారి వాడుకుంటున్నాడు. నువ్వు ఈ క్రమంలో కాపు జాతికి పర్మనెంట్గా ద్రోహం చేయడానికి సిద్ధమైపోయాడు ముద్రగడ పద్మనాభం. ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇచ్చే మెసేజ్ కాపులకి చేరకుండా కాపుల్లో ఒక డివిజన్ వచ్చే విధంగా ముద్రగడ పద్మనాభం ఈ ప్లాన్ చేశాడు. అంటే జగన్ ప్లాన్ చేస్తే దానికి ఈయన ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాడు. కాపు జాతి సంక్షేమం కోసం పాటుపడుతున్నానని చెప్పిన ముద్రగడ పద్మనాభం ఆ మధ్య కొంచెం నోరు జారి ఒక మాట చెప్పాడు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాకు ఉప్మా పెట్టాడండి అయ్యా, మాకు చాలా మేలు చేశాడయ్యా, మాకు లారీలు ఇచ్చాడయ్యా, అదయ్యా ఇదయ్యా అని చెప్పి టంగ్ స్లిప్ అయ్యాడు. అంటే ఏంటి, అప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగానే బతుకుతున్నాడు ముద్రగడ పద్మనాభం. జగన్మోహన్ రెడ్డి ఆడమన్న నాటకాలన్నీ ఆడుతున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే కాపు యూత్ కూడా మొత్తం, అసలు కాపు యూత్ అనే కాదు, కాపు జాతి మొత్తం కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకు అంటే ఈబీసీ రిజర్వేషన్లలో తీసి 10% ఇస్తే కేంద్ర ప్రభుత్వం, అందులో 5% కాపులకి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు చెబితే జగన్మోహన్ రెడ్డి నేను 1% కూడా ఇవ్వను అని చెప్పాడు కాపులకి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడు ముద్రగడ పద్మనాభం. ఇది మెయిన్ ఇష్యూ. ఇది కాపులకి రిజర్వేషన్ ఇచ్చేవాడు నీకు శత్రువా? కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వను అన్నవాడు నీకు మిత్రువా? చెప్పు ముద్రగడ పద్మనాభం, నువ్వు సమాధానం చెప్పాలి. కాపు జాతికి నువ్వు సమాధానం చెప్పాలి. మిథున్ రెడ్డి వెళ్ళి ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్న పిల్లలందరినీ కూడా కాళ్ళ మీద పడమని చెప్పాడు. కాళ్ళ మీద పడు, దండం పెట్టు, కాళ్ళ మీద పడు, దండం పెట్టు అని చెప్పి ప్రోత్సహించాడు. ఇదా నువ్వు కాపు జాతికి ఇస్తున్న సందేశం? ఒక రెడ్డికి ఊడిగం చేయమని చెప్తున్నావా నువ్వు? జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏం చెప్తాడు? పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ ఇస్తారు అంటాడు. మరి నువ్వు ఇస్తున్నది, నువ్వెంతమందికి ఇస్తున్నావు ప్యాకేజీలు? ఇవన్నీ కూడా కాపు జాతి చూస్తున్నది. అందుకనే మీరు ఒకటి గమనించండి, మొత్తం కాపు యువతలో ముద్రగడ పద్మనాభం అంటే అసహ్యం పుట్టి ముద్రగడ పద్మనాభాన్ని అసలు ఇతను మా కాపు జాతికి సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఏదైతే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పన్నినటువంటి కుట్ర ఇది. కానీ ఈ రోజున కాపు సమాజం ఏదైతే తనని తాను కాపు ఉద్యమ నేతగా, కాపుల అభ్యున్నతి కోసం పోరాడుతున్న వీరుడిగా తనని తను ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి ముద్రగడ పద్మనాభం ముసుగు తొలగిపోయింది. ఈ రోజున కాపు సామాజిక వర్గం మొత్తం కూడా, కాపు జాతి మొత్తం కూడా ముద్రగడని అసహ్యించుకునేటువంటి పరిస్థితులకు ఆయన దిగజారిపోయాడు. కాబట్టి ఆయన వేసేటువంటి ట్రాప్లో ఎక్కడ కాపు జాతి అనేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.